ఇంతవరకు మనము మానవుని కూర్చున్నటువంటి సత్యాన్ని విన్నాం. అద్భుతమైన ప్రసంగాన్ని మన మధ్య ఉన్నటువంటి సహోదరులు కృపారావు గారు చెప్పారు. ఈ ప్రసంగంతోనే ఆపేస్తే బాగుంటుందని నేను మా డైరెక్టర్ గారికి చెప్పాను, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఇంకొక ప్రసంగం చేయవలసింది అన్నారు. మీరు కూడా శ్రద్ధతో వింటారని నేను నిరీక్షిస్తున్నాను. ఇప్పుడే సమయము 9:50 కావస్తుంది. 9:50, రాత్రి 9:50, 9:50 PM. చెన్నైలో అయితే ఈ పాటికి అందరూ ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయి ఉంటారు. 9 అనేది మాకు టూ లేట్. అక్కడ 9కి 8:30, 9కి లండ్ అయిపోతుంది. ఆ పైగా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ మీరు మాత్రం 10 గంటల వరకు ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాగే దేవుని వాక్యమునందు ఆనందించడం, ఆసక్తితో వినడము ఆశీర్వాదకరం. మధ్య కృపారావు గారు రేపు రవి గారు చేయబోయే ప్రసంగాన్ని, ఇప్పుడు నేను చేయబోయే ప్రసంగాన్ని అన్నిటిని కలిపి ఆయన చేస్తారు. ఇప్పుడు నేను ఏం ప్రసంగం చేయాలి, మరలా అదే రిపీట్ చేయాలి. సరే, అదే విషయమే, కానీ వేరొక పండాలో రిపీట్ చేయడానికి లేక బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల లోపే ఉంటుందండి, మధ్య కృపారావు గారు అలాగే ఒక పెద్ద సువార్థికులు ఇలాంటి కూడికలకి ఆహ్వానించబడ్డారట. కూడిక అయిపోయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కృపారావు గారితో కూడా ప్రసంగికుడుగా ఆహ్వానించబడినటువంటి ఆయన అడిగారంట కొంతమంది వచ్చి, ఏంటంటే మీటింగ్ ఎలా జరిగింది, ఎలా బోధించారు అంటే, ఏం జరిగిందిలేండి, మధ్య కృపారావు అని ఒకడు వచ్చాడు, 2 పద్యాలు బాగాలేదండి, నేను చేసిన ప్రసంగం అంతా బంగాళాఖాతంలో కలిసిపోయింది అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. మధ్య కృపారావు గారి ప్రసంగానికి ముందు కానీ ఆయన ప్రసంగానికి తర్వాత కానీ చేయడం కొంచెం కష్టమే. అయినా కూడా మైక్ దొరికితే మనం వదిలిపెట్టంగా ప్రయత్నం చేద్దాం. మీకు కూడా బంగాళాఖాతం తగ్గిరే, అక్కడ దాకా వెళ్ళకుండా మనం చూసుకున్నాం. నాకు ఇవ్వబడినటువంటి అంశము యేసు క్రీస్తుని గూర్చిన సత్యం. ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేయడానికి, పరిశుద్ధ లేఖనముల నుండి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవుడు అంటే ఎవరో స్పష్టంగా కృపారావు గారు మనకు తెలియజేశారు. అలాగే యేసు ఎవరు అనేది కూడా మనము స్పష్టంగా, ఖచ్చితంగా, సరిగ్గా తెలుసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. తెలుసుకోవడానికి మనము బద్ధులమై ఉన్నాము. మనుషుడు 2 భాగాలని కృపారావు గారు చెప్పడం మనం చూసాం. శరీరము, ఆత్మ. ప్రభువైన యేసుని కూడా మనం అలాగే చూడాలి. 2 భాగాలుగా, 2 భాగాలు కలిసినట్టుగా మనం చూడాలి. రవి గారు వాక్యం చదివి నాకు సహాయం చేయండి. ఇక్కడ లైటింగ్లో బైబిల్ నాకు అక్షరాలు కనిపించడం లేదు, మీరు సహాయం చేయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే
ఏలయనగా ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు ఎవరు? అది క్రీస్తు ఎవరు? దేవత్వము శరీరము రెండు కలిస్తే క్రీస్తు. దేవత్వము శరీరం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమందు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆయన అంటే క్రీస్తు శరీరముతో ఉన్నటువంటి శరీరముతో భూమి మీద శరీరముతో జీవించినటువంటి దైవం, గాడ్ ఇన్ ది ఫ్లెష్ అని మనం చూస్తాం. సరే, యేసుక్రీస్తును కూర్చున్నటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇది సమయము కాదు, సమయం సరిపోదు. కొన్ని విషయాలు మాత్రం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తును కూర్చున్నటువంటి సత్యము మనుషులలో ఇంకా మర్మంగానే ఉంది, లేదా మరికొందరిలో క్రీస్తును కూర్చున్నటువంటి సత్యము అసత్యంగా ఉంది. ఇంకా కొందరిలో మనం చూసినట్లయితే క్రీస్తును కూర్చున్నటువంటి సత్యము కాస్త కోస్త తప్పిప్పులుగా ఉన్నట్టుగా మనకు. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇది ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవించిన కాలములలోనే ఆయనను కూర్చున్నటువంటి సరైన అవగాహన ప్రజలలో లేదు. ఆయన శిష్యులలో సైతము లేదు. ఇదే వాస్తవం. దీనిని మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 19 వచనముల వరకు మనం చదివినట్లయితే గ్రహించగలుగుతాం. ప్రభువైన యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు ఆయన గూర్చి ఏమనుకొనుచున్నారో తెలుసుకోగోరారు. జనులు మనిషి కుమారుని గూర్చి ఏమనుకుంటున్నారు, నేను తెలుసుకోవాలని ఇష్టపడుతున్నానని ప్రభువు అడిగినప్పుడు ఆయనను గూర్చి అందరూ ఏం చెప్పారో చూడండి. రకరకాల అభిప్రాయాలు తెలియజేశారు. డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడో ఆయన జీవించిన కాలంలోనే ఇప్పుడు మనం చదివినట్లయితే కొందరు ఆయనను బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. అందరూ ఒకే సమాధానం చెప్పారా? కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అన్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. ఇది ప్రజలలో ప్రభువును కూర్చున్నటువంటి వివిధ అభిప్రాయాలు. అయితే ఆయన శిష్యులను కూర్చి అడుగుతున్నారు. 15వ వచనములో మీరైతే, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఇప్పుడు శిష్యులను అడుగుతున్నారు ఆయన. సరే, జనులు ఏం చెప్పుకుంటున్నారో అదొక ప్రక్క ఉంచండి. వారు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. మీరేమనుకుంటున్నారు? ఇంతకీ నేను ఎవడనని మీరు చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు అనందా, అందుకు
సీమోను పేతురు. యేసు ప్రభు ప్రశ్న అడిగింది సీమోను ఒక్కడినైనా అందరినా, శిష్యులందరినా? అందరినీ. అందుకు ఆయన మీరైతే అన్నాడు. మీరైతే ఏ? నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని అవుతా. వారిని అడిగినప్పుడు ఒక్కడ మాత్రమే సమాధానం చెప్తున్నాను. ఎంతమంది చెప్తున్నారు? అసలే. ఒకడు మాత్రమే. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తువని చెప్పాను. చెప్పాను. అంటే శిష్యులలో కూడా అందరికీ ఆయన ఎవరో సరిగ్గా తెలియలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. 12 మందిలో ఒక వ్యక్తి మాత్రమే సమాధానం చెప్పాడు. మిగిలిన 11 మందికి ఆయన ఎవరో తెలియదు, ఎవరో చెప్పలేకపోయారు. జనులలోనేమో వివిధ అభిప్రాయాలు, శిష్యులలో ఆయన కూర్చున్నటువంటి అజ్ఞానం, ఆయన కూర్చున్న జ్ఞానము లేదు. సీమోను పేతురు మాత్రమే దేవుని చేత బయలుపరచబడిన వాడై ఆయన ఎవరో సరిగ్గా ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఉనికి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది యేసుక్రీస్తు యొక్క ఉనికి కన్య అయిన మరియ గర్భములో పుట్టినప్పటి నుండి మాత్రమే అనుకుంటున్నారు. అక్కడి నుంచే సంగతులు ఆలోచన చేస్తున్నారు. అలా చేసినట్లయితే యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని మనము తెలుసుకొనలేము. ఆదికాండములో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 26వ వచనాన్ని కృపారావు గారు మనకు గుర్తు చేశారు. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. ఇక్కడ దేవుడు అని చెప్పిన తర్వాత మన స్వరూపమందు మన పోలిక చొప్పున, నా స్వరూపమందు నా పోలిక చొప్పున అని చెప్పలేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున, లెట్ అస్. అక్కడ బహువచనాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆ మన ఎవరు? ఇక్కడ మనం అంటే ఎవరు? నేను, స్టేజ్ మీద కూర్చున్నటువంటి దైవజనులు, మీరు అందరూ. మనం అంటే ఒకరా? కాదు. మరి ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నారే. ఆ మన అనే పదంలో ఎవరెవరు ఉన్నారు? ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే ఆదియందు దేవుడు ఉన్నారు. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే ఆదియందు దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఆ జనముల పైన అల్లాడుచుండెను. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను. ఇప్పుడు ఆ మన అనే పదాలు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఎప్పుడు? ఆదియందు. ఆదియందు అంటే ఎప్పుడు? ఆది అంటే ప్రారంభం. ఇన్ ది బిగినింగ్ అని మనం ఇంగ్లీష్ బైబిల్ చదువుతాం. ఇన్ ది బిగినింగ్, ప్రారంభంలో ఆదిలో, కన్య గర్భంలో పుట్టినది మొదలుకొని యేసు ప్రభువును కూర్చున్నటువంటి విషయాలు, ఆయన కూర్చున్నటువంటి సత్యమును అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నిస్తే ఆయన గురించి మనం అసంపూర్ణంగానే తెలుసుకుంటాం. సంపూర్ణంగా తెలుసుకొనలేము, పూర్తిగా తెలుసుకొనలేము. ఇంకా ఈ విషయాన్ని మనం దీర్ఘంగా ఆలోచన చేస్తే
పౌలు ఆదికి ముందుకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఆదికి ముందు. ఆదికి ముందు ఏముంది? నిత్యత్వం ఉంది. ప్రారంభము లేనటువంటి నిత్యత్వము, ఎటర్నిటీ. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ సృష్టినంతటిని చేయడానికి ముందే క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని మన గ్రంథంలో చూడగలుగుతాం. మరి అక్కడి నుంచి ఆలోచన చేయాలి. అప్పుడే ఆయన ఎవరో సంపూర్ణంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకోకపోతే ఏమైంది? మానవుని కూర్చున్న సత్యం తెలియకపోతే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తుని కూర్చున్న సత్యం తెలియకపోతే ఏంటి ఇప్పుడు అని అనుకోవచ్చు మనం. తెలియకపోతే చాలా ప్రమాదం. ఎందుకు అంటారా? మన నిత్యత్వము, మన నిత్య జీవము యేసుక్రీస్తుని ఎరుగుటలో పెనవేయబడింది. యేసుక్రీస్తుని ఎరుగుటలో ఇమిడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఎవరో, ఆయనకు వచ్చిన సత్యం ఏంటో ఇప్పుడు ఎరగాల వద్దా? తెలుసుకోవాలా వద్దా? మనం నిజంగా నిత్య జీవమును కోరుకున్న వారమైతే, నిత్య జీవమును ఆపేక్షించేటువంటి వారమైతే ఆయనను గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకొనవలెను. ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రైస్తవులలో సైతము యేసు ప్రభువును గూర్చినటువంటి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. సంపూర్ణంగా తెలుసుకోలేక తబ్బిబ్బవుతున్నారు. సహోదరులారా, లేఖనాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. దేవుడు సమాధానమునకే కానీ అల్లరికి కర్త కాదు. గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. దేవుడు ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేదు. ఆయన లేఖనాల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందంటే మనుషులలో ఉంది, మనలో ఉంది. ఆయన కూర్చున్న సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా ఆలోచన చేయలేక మనము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అది మన పొరపాటు, మన తప్పది. లేఖనాలు మాత్రం స్పష్టంగా తెలియజేస్తాం. పౌలు క్రీస్తు ఉనికిని, ఆయన ఎవరో ఎక్కడ చెప్తున్నాడు అంటే ఆదికి ముందు, అనాది అంటే ప్రారంభము లేని నిత్యత్వములో నుండి ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు పత్రిక రాసినప్పుడు పౌలు 2వ అధ్యాయము 6 నుండి 8 వచనములలో ఆయన ఏమయ్యుండి ఆయన ఏ స్వరూపము కలిగిన వాడయ్యుండి ఏ పోలికగా ఈ లోకానికి వచ్చాడో పౌలు స్పష్టంగా చెప్పాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈ వాక్యము ఏ కాలాన్ని సూచిస్తుంది? ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి. హి వాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానుడు అంటే దేవుడు అని అర్థం. ఇది యేసుక్రీస్తుని కూర్చున్న సత్యం. యేసుక్రీస్తుని కూర్చి నేర్చుకునేటప్పుడు మొట్టమొదటిగా ఇదే నేర్చుకోవాలి. ఎందుకంటే వై? బికాస్ ఈజ్ గాడ్ ఫస్ట్. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉన్నాడు. ఎప్పుడు ఏ కాలాన్ని సూచిస్తుంది ఇది అంటే
యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనములు చదివినప్పుడు ప్రభువైన యేసు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తూ ఆయనే చెప్పినటువంటి విషయం. ఆయనే స్వయంగా చెప్పాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో. ఎప్పుడు సంబంధించిన విషయం ఇది? ఏ కాలానికి సంబంధించింది? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే లోకము పుట్టక ముందే తండ్రితో కూడా ఈయన మహిమను అనుభవించుతూ ఉండేవాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్ షోస్ ది ఎటర్నాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నిత్య ఉనికిని ఇది సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిత్యుడు, ఆయన నిత్యుడు. తండ్రికి ఉన్నటువంటి అన్ని గుణాతిశయములు తండ్రి అయిన దేవుడు ఏ ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కుమారుడు కలిగి ఉన్నాడని మనం లేఖనాల్లో స్పష్టంగా చూస్తున్నాం. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. లోకం పుట్టక మునుపు సంగతి యోహాను చెబుతూ ఉన్నాడు. లోకం పుట్టక ముందు ఉన్నాడు కాబట్టి ఆది యందు ఉన్నాడు. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత? మే మాసం 15. మే 15 మనం సజీవంగా ఉన్నామంటే మే 14 ఉన్నామా సచ్చామా? మే 14 ఉన్నాం కాబట్టి మే మాసం 15 ఈరోజు ఉన్నాం. అంతేనా? ఏమన్నా తప్ప? నేను చెప్పేది ఏమన్నా తప్ప? ఇప్పుడు ఆది యందు ఉన్నారు అంటే అర్థం ఏంటి? అప్పుడు ఆదికి ముందు ఉంటే కదా ఆది యందు ఉండే అవకాశం ఉంది, అవునా కాదా? ఆదికి ముందే, లోకము పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ఏమై ఉంటాడు? దేవుడై ఉంటాడా, మనిషి అయి ఉంటాడా? ఇది మనం ఆలోచన చేయాలి జాగ్రత్తగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వచనాలు మనం చదివినప్పుడు యేసును కూర్చున్నటువంటి సత్యము ఆయన ఎవరని చెప్తుంది? ఆయన దేవుడని చెప్తుంది, ఆయన సృష్టికర్త అని చెప్తాను. ఆ 3 వచనాలు ఆ 2 విషయాలు స్పష్టం చేస్తున్నాయి. యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సత్యము ఒక 10 విషయాలు నేను చెప్తాను. ఓ 10 అని ఎవరు భయపడద్దు. తొందరగా మధ్యాహ్నం గొప్పరావు గారు చెప్పారు కదా 10. నేను కూడా చెప్పాను 10. ఆయన చెప్పాడు, త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్త గమనించండి. 2 ఒకే లేఖన భాగంలో 2 విషయాలు. యేసు క్రీస్తు దేవుడై ఉన్నారు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనములు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. నాగండి, అంతవరకు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అని అర్థమైంది. ఇప్పుడు ఆ తర్వాత వచనంలో ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అని చెప్తాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా సృష్టింపబడెను. కో-క్రియేటర్ విత్ ద ఫాదర్, కో-క్రియేటర్. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు సృష్టికర్త అని మనం చూస్తున్నాం. ఈ దేవుని స్వరూపము కలిగి ఉన్న ఈయన, ఈ సృష్టికర్త శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. The word became flesh. The word became flesh means God became flesh. ఇది మనం అర్థం చేసుకోవాలి.
యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పోల్చి చదువుకున్నప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపన్నుడు, సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన సత్యముతో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనము మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, తెలుగు బైబిల్లో కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే గాడ్ బికేమ్ ఫ్లెష్ అని రాయబడి, తమిళ్లో కూడా అలాగే ఉంది, తెలుగులో మాత్రం అలా లేదు. ఇప్పుడు దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానుడు, సృష్టికర్త, ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 6వ వచనం నుండి మరలా చదవండి. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి. దేవుని పోలిక ఇప్పుడు ఏమైంది? దేవుని పోలిక ఏమైంది? ఇప్పుడు మనుషుల పోలిక అయింది. ఇప్పుడు He was in the form of God. Now he came in the form of flesh, man. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఎందుకు? పరలోకంలోనే దేవునితో సమానంగా దేవునితో మహిమ అనుభవించవచ్చు కదా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకోవలసిన అవసరం ఏమిటి? దానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం మేము హోటల్ రూమ్లో ఉన్నప్పుడు కృపారావు గారు పాట పాడారు. ఏంటంట? యేసు ప్రభు కారణ జన్ముడు. దేవుని పోలికగా ఉన్న ఆయన మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడు? దానికి కారణం ఏంటి? దానికి ఒక గొప్ప కారణం ఉంది. దేవుని సంకల్పంలో భాగంగా పాపము చేసినటువంటి మానవులందరినీ, నరులందరినీ రక్షించాలి. వారి కొరకు ఈయన తన్ను తాను అప్పగించుకోవాలి, రక్తము చెందించాలి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడినటువంటి తీర్మానం అని పేతురు చెప్తాడు. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివినట్లయితే మీరు ఎలా విమోచింపబడ్డారు, ఎలా విమోచింపబడలేదు అనే 2 విషయాలు చెబుతూ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి, బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారు. అందుకే ఆయన మనుషుల పోలికగా పుట్టి లోకానికి వచ్చారు. ఇది మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. యేసును కూర్చున్నటువంటి సత్యం, లేక క్రీస్తును కూర్చున్నటువంటి సత్యం, లేక యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సత్యము అన్నప్పుడు అక్కడి నుండి మనం ఆలోచన చేయాలి. నిత్యత్వము నుండి ఆలోచన చేయాలి. బెత్లెహేము నుండి, నజరేతు నుండి, లేకపోతే కన్యక గర్భము నుండి ఆయన జన్మించినది మొదలుకొని అక్కడి నుంచి మనం సంగతులు ఆలోచన చేస్తే మనము ఆయన కూర్చున్నటువంటి సత్యాన్ని అపార్థం చేసుకుంటాం. సంపూర్ణంగా మనం ఆయన గురించిన విషయాలు తెలుసుకొనలేము. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు యోర్దానులో యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు బాప్తిస్మం పొందడానికి. బాప్తిస్మం పొందిన తర్వాత నీటి నుండి ఆయన ఒడ్డుకు వచ్చేటప్పుడు పరలోకపు దేవుడు ఆయనను ఆయన కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆయనను దేవుని కుమారుడిగా ఈ లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడే మనకు కృపారావు గారు గుర్తు చేశారు. 3 విషయాలు చెప్పాను, ఇప్పుడు మరి గుర్తుందా? ఏంటి 3 విషయాలు? యేసును గురించిన సత్యంలో ఆయన దేవుడు, 2వది సృష్టికర్త, 3వది
దేవుని కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములను మనం చదివినట్లయితే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదకి వచ్చెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు మనకు అక్కడ వేరుగా కనిపిస్తారు. యేసు ప్రభువు యోర్దానులో బాప్తిస్మం పొంది నీటిలో నుండి ఒడ్డుకు వస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురము మేలే ఆయన మీద దిగి వచ్చాడు. తండ్రి మాట్లాడుతున్న, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. యేసుక్రీస్తు ఎవరట? ఎలా పరిచయం చేయబడ్డాడు లోకానికి? ఆయన పుట్టేటప్పుడు పుట్టక ముందు దూత వచ్చేది చెప్పాడు, ఈయన సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడతాడు, సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి కూడా అలాగే ఆయనను లోకానికి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఈ యేసు తుది శ్వాస వరకు దేవుని కుమారుడుగానే జీవించాడు. దేవుని కుమారుడుగానే తను రుజువు చేసుకున్నాడు. ఇది జాగ్రత్త గమనించాలి. బాప్తిస్మం పొందినది మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని కుమారుని కాదు అన్నట్టుగా ఆయన ఎప్పుడు కూడా జీవించలేదు. తండ్రి లోకానికి ఆయనను ఎలాగో పరిచయం చేశారో అలాగే జీవించాడు. ఆయన దేవుడు కుమారుడుగానే జీవించాడు. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన జీవితము, ఆయన చేసినటువంటి అద్భుతములు, సూచక్రియలు, స్వస్థతలు వగైరాలు ఇవన్నీ ఇతడు నిజముగా దేవుని కుమారుడే అనిపించుకునే విధంగా, ప్రజలు గుర్తించే విధంగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత తండ్రి యొక్క చిత్తానికి తన్ను తాను ఇష్టపూర్వకంగా లోబడినటువంటి వాడై సమర్పించుకున్నటువంటి వాడై ఆయన చనిపోయి, అంటే సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి పునరుద్ధానము ద్వారా దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు 4వ వచనం వరకు అలాగ మనం చదువుకుంటూ వెళితే పునరుద్ధానము ద్వారా ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడెను అని మనం చదువుతాం. చదవండి. రోమీయులకు 1వ అధ్యాయము. యేసుక్రీస్తు దాసుడును, అక్కడి నుంచి కాదండి, కొన్ని లైన్లు వదిలేయండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసెను. ఇప్పుడు ఆ 8వ వచనానికి పైన ఒక 4 లైన్లకు పైన మీరు చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడుగా నిరూపింపబడెను, ప్రభావముతో నిరూపింపబడెను. మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని చెప్పుకుంటున్నాం. దేవుని కుమారులాగానే జీవిస్తున్నామా? దేవుని కుమార్తెలాగానే జీవిస్తున్నామా? దేవుని కుమారుడిగా, కుమార్తెగా మన జీవితం ద్వారా మనం ప్రూవ్ చేసుకుంటున్నామా? భయంగా ఉంది చదువుతుంటేనమ్మా. పునరుద్ధారుడైనందున పరిశుద్ధాత్మ చేత ఆయన దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడెను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చెప్పాను? ఇప్పుడు దేవుని కుమారుడు
దేవుని కుమారుడుగా పరిచయం చేయబడ్డాడు. తండ్రి ఎలాగైతే లోకానికి పరిచయం చేశారో అలాగే జీవించారు. అలా దేవుడు కుమారుడుని మనం చూస్తున్నాం. అలాగున ఆయన పునరుత్థానుడైనందున దేవుడు ఏం చేశారంటే ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఆయన ఏం చేశాడు? ఆయన తండ్రి ఏం చేశాడు? కుమారుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసు క్రీస్తుని గురించి సత్యము ఒక్క నిమిషం కాదు 10 సెకండ్లో కూడా చెప్పేసి 100 చెప్పి కూర్చుంటాను నేను. యేసు క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అయిపోయింది. యేసు క్రీస్తు గురించి సత్యము అంతేనా? అలాగ నేర్చుకుంటే కుదరదు. ఏ అంశమైనా సంపూర్ణంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తుని మృతులలో నుండి లేపి ఆయన దేవుడు ఏం చేశారు? మనకు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభు అంటే రాజు కదా. క్రీస్తుగాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు మనం చదివినట్లయితే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన సంఘములకు ఆయనను శిరస్సుగా నియమించాను. యేసునికి వచ్చిన సత్యం. ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు, ఆయన సంఘమునకు శిరస్సు. ఎన్ని ఇప్పుడు 6 7 అయినాయి. 7 కాదు 8 అయినాయి. ఇంకా మీరు ఇండీప్గా ఆలోచన చేస్తే 8 అయినాయి. ఓకే, ఆ తర్వాత ఆయన ఏమై ఉన్నాడు అంటే ఇదంతా చేయడానికి ఉద్దేశం ఏంటంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నటువంటి ఈ మనుషులందరి కొరకు ఆయన తను తాను బలిగా అర్పించుకొని తన రక్తము చేత వారి పాపములు కడిగి శుద్ధి చేసి వారిని దేవునితో సమాధానపరచడానికి ఇదంతా ఆయన అలాగ చేయడానికి రికన్సిలియేషన్, దేవునితో సమాధానపరచడానికి, దేవమానవుల మధ్య మధ్యస్థం చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. యేసుక్రీస్తుని గురించిన సత్యంలో మనం ఏం తెలుసుకోవాలి? ముఖ్యంగా ఆయన మధ్యవర్తి, మీడియేటర్, మెసిటస్. దేవునికి మానవునికి మధ్యస్థం చేయడం చాలా కష్టం. 2 మనుషుల మధ్య మధ్యస్థం చేయొచ్చు, మీడియేషన్ చేయొచ్చు. ఎందుకంటే మేము చేస్తాం, అది నా ప్రొఫెషన్. అది 2 మనుషుల మధ్య మీడియేషన్ చేయొచ్చు, కానీ దేవునికి మానవుల మధ్య చేయడం కష్టం. ఎందుకంటే దేవుని స్వభావం వేరు, మానవుని స్వభావం వేరు. దేవుని మానవుని ఇద్దరిని సమాధానపరచాలంటే ఆయనలో దేవత్వము ఉండాలి, మానవత్వము ఉండాలి. ఈ 2 ఉన్న ఒక వ్యక్తి మాత్రమే దేవ మానవుల మధ్య మధ్యస్థం చేయగలడు, సరిగ్గా చేయగలడు. అందుకే దేవుని స్వరూపము గలవాడిగా ఉన్న ఆయన మనిషిని స్వరూపముగా శుభరిస్తూ వచ్చింది. రక్త మాంసములో పాలువాడు కావలసి వచ్చిందని మనం చూస్తున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. He was God, now he is man. గాడ్ మ్యాన్ అంటారు. కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను. యేసుక్రీస్తుని గురించిన సత్యము చదివేటప్పుడు
ఈజ్ గాడ్ అండ్ ఆల్సో మ్యాన్, బోత్ గాడ్. అందుకని గాడ్ మ్యాన్ అని కొంతమంది రచయితలు రాయడం నేను చదివాను. అది ఒక యూనిక్ పర్సనాలిటీ ఆయన. ఆయనకి సమానులు ఎవరు ప్రభు అనే పాట ఉంది. నేను పాడితే బాగోదులేండి, అది మీరు అందరూ లేచి పాడిపోతారు. తైముంటి కృపారావు గారు పాడతారు. ఆయనకి సమానులు ఎవరు లేరు. ఒక్కడే, దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్, దట్ ఈస్ క్రైస్ట్ అవర్ లార్డ్. దేవమానవుల మధ్య అందుకని చెప్పి నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. ఆ తర్వాత మాట ముఖ్యం ఇప్పుడు ఈ పాయింట్కి, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఎవడనో తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే రావాలి. ఎందుకంటే నేనే మధ్యవర్తిని. నువ్వు ఏం చేయాలన్నా నా అధికారానికి లోపడే చేయాలి, నా ద్వారానే చేయాలి, నా నామం పేటనే చేయాలి. నీకు వేరే గతి లేదు, నీకు ఇంకా వేరే మార్గం లేదు. కొలసీలకు 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏం చేసినా ఆయన అధికారానికి లోబడి మనం చేయవలసిన అవసరత ఉంది. 9 అయినా 10 అయినాయా? 10 విషయాలు అయినాయి. ఇంకొక 2 విషయాలు చెప్పి 2 ఇస్తాను. ఏంటమ్మా లేట్ అవుతుందా? 2 minutes, డోంట్ వరీ. యేసు క్రీస్తుని కూర్చొని సత్యం అని ఏమయ్యండి, ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు. ద గ్రేట్ హై ప్రీస్ట్. లేవి యాజకత్వం ప్రకారం కాదు, మెల్కీషెదకు క్రమము చొప్పున ఆయన మనకేమై ఉన్నాడు? ప్రధాన యాజకుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ అధ్యాయము ఇవన్నీ ఇంటికి వెళ్ళాక చదవండి. ఆయన యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి అక్కడ వివరంగా చెప్పబడి ఉంటుంది. ఒక వచనం మాత్రం ఇప్పుడు చదువుతాం. హెబ్రీయులకు 4వ అధ్యాయము 14వ వచనం మాత్రం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. గ్రేట్ హై ప్రీస్ట్, గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు? ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సత్యం ప్రపరావుగా చెప్పినట్టు ఏదో ఒక గంటలో, ఒక 2 గంటల్లో చెప్తే అయిపోయేటువంటి అంశమో కాదు. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన నియమింపబడెను అనే పాయింట్ వద్ద ప్రారంభించి ఒలీవలనబడిన కొండ మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన అక్కడ వరకు చెప్తే అదే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సంపూర్ణ సత్యం. ఆ పాయింట్ ఈ పాయింట్ వరకు చెప్పాలంటే ఏదో ఒక గంటలో చెప్పే విషయం కాదు. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి చెప్పేవాళ్ళు ఆయన కుమారత్వాన్ని గురించి చెప్పడం లేదు. ఆయన కుమారత్వాన్ని గురించి చెప్తే ఆయన దేవత్వం గురించి చెప్పడం లేదు. అందువలన వీరికి వీరే వాదాలు పెట్టుకొని వీరికి వీరే కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులు కూడా కన్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆయన కూర్చున్న సత్యం బైబిల్లో ఎలాగైతే బయలుపరచబడిందో, బైబిల్ ఎలాగైతే నమోదు చేయబడిందో అలాగే మనం చదువుకుంటే ఏ సమస్య లేదు. ఆఖరి ఒక విషయం చెప్తాను. ఆయన రాబోతున్నాడు. ఆయన నువ్వు నమ్మకమైన క్రైస్తవుడుగా జీవిస్తానట. నిన్న కృపారావు గారు చెప్పారు, ప్రభువా రమ్ము 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 అంటామంట. లేకపోతే ప్రభువా అప్పుడే వద్దు, ఆగము అప్పుడే వద్దు. ఎప్పుడైతే అప్పుడే వద్దు ఆగము అన్నామో అప్పుడు నీలేదో
ప్రాబ్లం ఉంది, సమస్య ఉందని అర్థం. ప్రభు చెప్పారు, ఇక నేను త్వరగా వస్తున్నాను. ఎందుకు వస్తున్నాడు? మొదటిసారి వచ్చినప్పుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనలను దేవునితో సమాధాన పరిచాడు. ఆయన సువార్త సందేశానికి మనం లోపడడం ద్వారా మన దేవునితో సమాధాన పరిచాడు. రెండవ మరి ఎందుకు రాబోతున్నాడంటే ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించడానికి రాబోతున్నాడు. దానికి ముందు ఒక పని జరుగుతాడు, ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ జడ్జ్. ఆయన న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఇచ్చి తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయమూర్తిగా ఆయనను నియమించాడని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివినట్లయితే నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును ఆయన నియమించి ఉన్నాడు. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఎవరు మనుషుడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివినట్లయితే అందులో అంటున్నాడు, తీర్పు తీర్చుటకు ఆయన కుమారునికి సర్వాధికారము అనుగ్రహించి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. కృపారావు గారు ఇందాక మనకు చెప్పారు కదా, ఆయన రాకముందు మనం పోకముందు, మనం ఈ మీటింగ్ ముగించుకొని పోకముందు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి, ఎవరము తప్పించుకోనలేదు. దేహముతో జరిగించినటువంటి ప్రతి కార్యమును, ప్రతి క్రియను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే, వాటిని గురించి ఆయనకి లెక్క చెప్పడానికి ఆయన న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంది అని మనం ఖచ్చితంగా ఆలోచించి నమ్మాలి. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనములో ఆ మాట ఉంది. యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన లోకానికి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు అనే ఉద్దేశాన్ని నిజంగా అర్థం చేసుకుంటే ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నమ్మి నీవు బాప్తిస్మము పొందాలి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము నేనే రక్షణ గలము. యేసును గూర్చిన సత్యము నీకు తెలియకపోతే నీకేమి లేదు, నిత్య జీవము లేదు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30 వచనాల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఆయన నామమందు జీవము పొందినట్లేవే వ్రాయబడను. రక్షణ పొందనివారు క్రీస్తును గూర్చినటువంటి సత్యమని ఎరిగి ఆయన సువార్తకు లోబడిన వారు, లోబడినటువంటి వారు ఆయన నామమందే నిత్య జీవమును పొందడానికి ఆయన ఎలాగూ ఈ లోకములో దేవుని కుమారుడుగానే జీవించి దేవుని కుమారుడుగానే తను నిరూపించుకున్నాడో అలాగే జీవించి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అందరికీ వందనములు.